ఒక్క మన నిమిషం గెలి పార్టీల శ్రీనివాస్ గారు మీరు లైన్లో ఉండండి. ప్రస్తుతం బీఆర్ఎస్ లీగల్ టీం నుంచి స్పందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు సోమభరత్ గారు. నమస్తే అండి నమస్కారం. సార్. మీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికొద్ది సేపట్లో ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఒక లీగల్ ప్రొసీజర్ ప్రకారం తను ఆల్రెడీ మీడియా ముఖంగా చెప్పారు, అదేవిధంగా పిటిషన్లో కూడా పేర్కొన్నారు. దాని తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ మీరు దగ్గరుండి చూశారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తూ ఇవాళ దౌర్జన్యకాండను ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ నేతల ఇండ్లకు వెళ్ళి హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? మీరిచ్చే వాన్ ఏంటండి? ఇప్పుడు ఏదైనా ఒక చెడ్డ పని జరుగుతున్నప్పుడు తర్వాత అధికార దుర్వినియోగం చేసేసి క్రిమినల్ కేసు పెట్టి హరాస్ చేయాలి. తర్వాత వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయాలి. పార్టీది టీఆర్ఎస్ పార్టీనే మొత్తం ఈ కేసులలో ఇరికిచ్చి నిష్క్రియాపరంగా తయారు చేయాలి పార్టీ కార్యక్రమాన్ని. ఇవాళ ప్రభుత్వాన్ని అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా ఏదైతే చేస్తున్నారో ఇది పూర్తిగా చట్టవిరుద్ధము. తర్వాత రాజకీయం కూడా కాదు, ఇది అరాజకీయం. ఇది కాబట్టి ఇది ప్రజలు ఖచ్చితంగా ఈయన మొదట ఆయన కాదు, ఈయన చివరైన కాదు. ఇప్పుడు ఈ దేశము తర్వాత ఈ రాష్ట్రము అనేక ఇట్లాంటి టర్బులెంట్ సిచ్యువేషన్స్ నుంచి వచ్చింది. ప్రజలు గెలిచారు. తర్వాత ప్రజాస్వామిక విలువల మీద నమ్మకం ఉన్న పార్టీలు గెలుస్తూనే వచ్చినాయి. అదే క్రమంలో బీఆర్ఎస్ నాయకత్వంలో బ్రహ్మాండమైన ఉద్యమం చేసి తెలంగాణను సాధిస్తున్నాం. ఇంతకన్నా టైరాయిడ్స్ అంటే ఇంతకన్నా నిరంకుశవాదులు మట్టిలో కలిసిపోయినారు. కాబట్టి దీనికి ధీటుగా పార్టీ శ్రేణులు ఎదుర్కొంటాయి. తర్వాత కోర్టులలో న్యాయాన్ని పద్ధతి ప్రకారం మేము కోరుతాము. న్యాయం మీద చట్టం మీద గౌరవం ఉన్న పార్టీగా కేటీఆర్ గారు తర్వాత వ్యక్తిగతంగా కూడా వారు న్యాయాన్ని చట్టాన్ని గౌరవిస్తారు. కాబట్టి దీని గురించి ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. మేము ధీటుగా ఎదుర్కొంటాం, ఖచ్చితంగా ఎదుర్కొంటాం. భరత్ గారు, జేడీ లక్ష్మీనారాయణ లాంటి సీనియర్ అధికారులు కూడా ఇవాళ చెప్తున్నారు ఇది పెద్ద కేసు కాదు, ఒకవేళ కేసు అయినప్పటికీ కూడా దాని ప్రొసీజర్స్ ప్రకారం ఫార్మాలిటీస్ ప్రకారం కొనసాగుతూ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అయినప్పటికీ కూడా నోట్ల కట్టలతో రెడ్ హ్యాండెడ్ దొరికిన వ్యక్తి ఇవాళ పోలీసు వ్యవస్థనంతా తన గుప్పిట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా వివరిస్తున్నట్టు కొంతమంది సీనియర్ నేతలు అధికారులు కూడా విస్తుపోతున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు దీంట్లో ఇది ఒక కాంట్రాక్ట్ వైలేషన్ కి సంబంధించి ఒక స్పాన్సరర్ ఎవరైతే ఉన్నారో ఆ స్పాన్సరర్ దీంట్లో నుంచి వైదొలగడం మూలంగా తలెత్తిన సమస్య. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో టైం లేదు కాబట్టి గవర్నమెంటే ఆ స్పాన్సరర్ రోల్ వదిలినది. తర్వాత ఈ మూర్ఖులకి ఏం తెలుస్తుందండి ఆ ఫార్ములా ఈవెన్ రేస్ అనేది ఎంత ఉత్కృష్టమైనది, తర్వాత ఎంత ఉపయోగకరమైనది. తర్వాత పెద్ద పెద్ద నగరాలు లండన్, తర్వాత ప్యారిస్, బెర్లిన్, న్యూయార్క్, చైనా, బీజింగ్, తర్వాత సియోల్ ఇట్లాంటి నగరాలు 8-9 నగరాలతో పోటీ పడి అసలు భారతదేశంలో ఎవరికి కూడా ఫార్ములా ఈ రాని పరిస్థితుల్లో దాన్ని పర్సూ చేసి దాన్ని తీసుకొని వచ్చి ఒక అభివృద్ధికి తర్వాత నగర ప్రతిష్టకి రాష్ట్ర ప్రతిష్టకి ఉపయోగపడుతుందని తీసుకొని వచ్చి చేసిన దాంట్లో ఏమంటారు మోకాల మీద ఎంట్రుకలు ఏరుకునే వ్యవహారంగా తర్వాత ఒక సివిల్ ఇష్యూని దాన్ని క్రిమినల్ ఇష్యూగా మార్చేసేసి ఈ రకమైన అస్తవ్యస్తమైన పనులు చేసేసి ప్రభుత్వ యొక్క ఉద్యోగుల యొక్క సమయాన్ని, కోర్టుల యొక్క విలువైన సమయాన్ని సర్వనాశనం చేసే పద్ధతుల్లో ఈ పనులన్నీ కూడా ఇవాళ ఈనాటి ప్రభుత్వం చేస్తా ఉంది. ఒప్పుక పట్టాలి, కొట్లాడదామండి, ఖచ్చితంగా కొట్లాడతాము. న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఖచ్చితంగా మేము కొట్లాడతాము. సార్, ప్రజలు నిలదీస్తున్నారు సార్. మీ బీఆర్ఎస్ శ్రేణులు పక్కన పెడితే ప్రజలు సైతం నిలదీస్తున్నారు. 13 నెలలు గడిచిపోయాయి, ఇప్పటి వరకు ఒక స్కీమ్ కూడా అమలు చేయలేదు. పైచాచిక పత్రికలు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి వాళ్ళు బురద చల్లుతారండి. బురదని కడుక్కోవడం, బురద చల్లడం ఈజీ, గురువింద కబుర్లు చెప్పడం ఈజీ, కడుక్కోవడం చాలా కష్టం. దానికి సమయం పడుతుంది. ప్రజలు చూస్తున్నారు. అన్నిటికన్నా గొప్ప న్యాయ నిర్ణేతలు ప్రజలు కదా. ఏం జరుగుతుంది, ఇంతకుముందు ఏం జరిగింది, వీళ్ళు ఏం చెప్పి వచ్చినారు ప్రభుత్వంలోకి, ఇవాళ ఏమి చేస్తున్నారు, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు కదా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 13 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక్క పథకం కంప్లీట్గా అమలు చేసిన పాపాన పోలేదు. ప్రజలంతా కూడా నిలదీయడానికి రెడీగా ఉన్నారు. ఒకవైపు మీ బీఆర్ఎస్ నినాదం లోకల్ టు గ్లోబల్ చేసి ఫెమిలియర్ చేసి తెలంగాణను, హైదరాబాద్ని పాపులర్ చేస్తుంటే ఇవాళ చిల్లర ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతూ కాంగ్రెస్ పతనాన్ని తానంతట తానే కోరుకొని ఇతర వర్గాలకు కూడా ఎలాంటి సమాచారం లేకుండా ఇట్లా అంటే నియంతృత్వ పోకడపోతే సొంత పార్టీ నేతల్లో కూడా చాలా ఒక
విముఖత కనిపిస్తుంది. ఎట్లా అంటారు మీరు? నీళ్ళు ఇచ్చి ప్రజలు 3 పూటల అన్నం తినేదానికి అవకాశం కలిగించి పసిపిల్లలు పూర్తిగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన పసిపిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవడానికి అవకాశం ఇచ్చి అన్ని రకాలుగా కరెంటు లేని ఈ రాష్ట్రాన్ని కరెంటుతో వెలుగులతో నింపి మంచినీళ్ళు ఇంటికి మంచినీళ్ళు శుద్ధమైన మంచినీళ్ళు ఇచ్చిన నాయకత్వాన్ని ప్రజలు మర్చిపోతారండి, భ్రమపడతారు కానీ పూర్తిగా విస్మరించే పరిస్థితే ఉండదు. ఇవాళ ఏం జరుగుతుంది, వీళ్ళు రాకముందు ఎంత మంచిగా ఉండింది, ఇప్పుడు ఎంత సర్వనాశనం అవుతుంది. తర్వాత వీళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రకమైన దాడులు, ప్రజలకి మంచి చేసిన పార్టీ మీద, పార్టీ నాయకత్వం మీద దాడులు జరుగుతుంటే ప్రజలు చూడకుండా ఉంటారా? ప్రజలకు అంత మాత్రం తెలియదా? మాకు ప్రజల మీద అత్యంత విశ్వాసం, నమ్మకం ఉంది. భ్రమపడినారు, కొంత సమయం భ్రమపడినారు. దోపిడీదారులని, దౌర్జన్యకారులని, విచ్ఛిన్నకారులని, తర్వాత చట్ట వ్యతిరేకుల్ని ప్రభుత్వంలోకి తీసుకొని వచ్చినారు. కొట్లాడతాం, ఖచ్చితంగా కొట్లాడతాం. దీనికి ఏ రకమైన ఇబ్బంది లేదు. అంతకుముందు కొట్లాడే రాష్ట్రాన్ని తీసుకొని రావడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ కొట్లాడి ప్రజాస్వామ్యాన్ని, ఒక విలువైన ప్రభుత్వాన్ని మళ్ళీ మేము తీసుకొని వచ్చేదానికోసం అన్ని రకాల త్యాగాలకు పార్టీ సిద్ధమైంది, నాయకత్వం సిద్ధమైందని చెప్పేదానికే ఇవాళ కేటీఆర్ గారు దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు ఆరోపణలు, తర్వాత బాగా ప్రజాధనాన్ని ఈ వార్తా సంస్థలకి కట్టబెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. చూద్దామండి, ఇది కూడా ఎంతకాలం నడుస్తుందో. భరత్ గారు, నాకు బాగా గుర్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, భరత్ గారు నాకు చాలా గుర్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మొట్టమొదటిగా శతకం పెట్టింది ఫ్రెండ్లీ పోలీస్ అనే వ్యవస్థ పైనే. ఎందుకంటే పోలీసింగ్ వ్యవస్థ శాంతి భద్రతలు రాష్ట్రంలో చాలా బాగుంటేనే అభివృద్ధి పదంలో వెళ్తుందని చెప్పేసి, అలాంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా వన్ సైడ్ పార్షాలిటీ పోలీసింగ్గా మారింది. అవునంటారా కాదంటారా? అసలు పోలీసును ఉపయోగించుకొని రాజకీయం నడపాలని అంటే అది ఎంత వీక్ ప్రభుత్వం మీరు అర్థం చేసుకోండి, ఎంత చేతగాని ప్రభుత్వం మీరు అర్థం చేసుకోండి. పోలీసులు ఎందుకంటే రాజ్యం నడిపేదానికోసం, పరిపాలన, తర్వాత పబ్లిక్ ఆర్డర్ సరిగా ఉండేదానికోసము, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి కోసం పోలీసును వాడాలి. ఇట్లాంటి దొంగ కేసులు క్రియేట్ చేయడం కోసము, తర్వాత నిర్బంధించే దానికోసము, తర్వాత రైతులని రోడ్ల మీద ఈడ్చి సంఖ్యలు వేసి గుంజుకపోయే దానికోసము, బలవంతంగా భూములు గుంజుకునే దానికోసము, తప్పులు చేసిన వాళ్ళని కాపాడి ప్రజల కోసం తప్పులను ఎదిరించి ప్రశ్నించిన వాళ్ళని జైల్లో పెట్టేదానికోసము ఈ రకంగా వాడుతున్నారు. ఇవాళ ఏ రకంగా అయితే వాడాలో, దేన్ని నిరోధించేదానికి పోలీసు వ్యవస్థను వాడాలో, దాన్ని పర్పెచ్యువేట్ చేయడం కోసం, దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం, క్రైమ్ని ఎంకరేజ్ చేయడం కోసం, దౌర్జన్యాన్ని ఎంకరేజ్ చేయడం కోసం, రాజ్యాంగ విలువల్ని తొక్కిపారేసే దానికోసం పోలీసులు వాడుతున్నారు అంటే ఈ రాజకీయ పార్టీ ఏదైతే ప్రభుత్వంలో ఎంత డొల్లగా ఉన్నది, ఎంత వీక్గా ఉన్నది అర్థం చేసుకోవాలి. భరత్ గారు, ఒక సినిమా తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందితే ఇంత హడావిడి చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, సోకాల్డ్ లీడర్స్ చెప్పుకోవచ్చు, ఇంక్లూడింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మరి గురుకులాల్లో ఇంతమంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ చనిపోతున్నా కానీ ఎక్కడ చర్చ పెట్టారు, ఏ మంత్రి కూడా స్టేట్మెంట్ ఇవ్వరు, విద్యాశాఖను కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నారు, పోలీస్ శాఖను కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నారు. ఎందుకు ఈ అరాచకాల పాలన చేస్తున్నారు అనుకోవచ్చు? ఈ అరాచక పాలన ఎందుకు చేస్తున్నారండి? ఎవరైనా అరాచక పాలన ఎందుకు చేస్తారు? స్వలాభం కోసం ప్రభుత్వాన్ని వాడుకునే వాళ్ళు, స్వలాభం కోసము ప్రజల్ని మోసం చేసేవాళ్ళు ఇట్లాంటి అరాచకాలు చేస్తారు. ప్రజల కోసం పాటుపడేవాడు, ఒక మంచి పని, నిలిచిపోయే పని చేసేవాళ్ళు ఎవరు ఈ అరాచకం చేయరు. 33% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రభుత్వ పరిపాలన కేసీఆర్ గారి పరిపాలన. ఇవాళ ఆ రోజు పెట్టుబడి పెట్టి నిర్మించిన ప్రతి ఒక్కటి ఇవాళ 4 అంతలు, 5 అంతలు, 10 అంతలు వాటి విలువ పెంచి ప్రజలకు ఉపయోగకరంగా చేసినది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ కరెంట్ ఇవాళ ఈ రోజు కూడా ఇంత దుర్మార్గమైన పరిపాలనలలో కూడా కరెంటు ఒక రకంగా మనకు ఉంది అని అంటే కేసీఆర్ గారు చేసిన దార్శనికతతో చేసిన అనేక అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే డెవలప్ చేసినారో దానివల్ల ఇవాళకి కూడా వీళ్ళు మేడిగడ్డని, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే చేస్తున్నారో, అయినా కానీ నీళ్లు కొంత గొప్ప నీళ్లు వస్తున్నాయి అని అంటే అది కేసీఆర్ గారి ఇది. మంచి పనులు చేస్తే ప్రజలకు నిలిచిపోతాయి, ఇట్లాంటి చెడ్డ పనులు చేస్తే ప్రజలలో వీళ్ళు నిలవరు, ప్రజల నుంచి వీళ్ళు దూరం అవుతారు. కాబట్టి ఇవన్నీ తాత్కాలికంగా మా మీద ఇబ్బందులు పెడతారు,
జైలు పోవడానికి సిద్ధంగానే ఉన్నాము పార్టీగా. తర్వాత ఇది ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. భరత్ గారు చివరిగా చెప్పండి, లేకుండా మళ్ళీ కొట్లాడతాను. చివరిగా చెప్పండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ గారు చెప్పారు, బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు కూడా అధైర్యపడొద్దు, అక్రమ కేసులకు బెదిరేది లేదని చెప్పేసి ఉంటున్నారు. గట్టిగా మన గలాన్ని ప్రభుత్వ వైఫల్యాలపై వినిపిద్దామంటున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ లీగల్ టీం నుంచి మీరు ఏ రకంగా మీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు? ప్రతిదీ కూడా మంచి ఏందో చెడు ఏందో గమనించమని కోరుకుంటా ఉన్నాం ప్రజల్ని. ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పేపర్లు అబద్ధ ప్రచారాలు చేస్తున్నాయి. బిగ్ టీవీ లాంటి ఛానల్స్ అబద్ధ ప్రచారాలు చేస్తున్నాయి. ఈ ప్రచారాలు జరిగే ప్రచారాలని విచక్షణతో గమనించమని చెప్తా ఉన్నాము. తర్వాత కొట్లాడము, తర్వాత పోరాటం చేయడం అనేది, అన్యాయాన్ని వ్యతిరేకించడం అనేది, అణచివేతకి వ్యతిరేకంగా టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేక కొట్లాటల చరిత్ర, సాధించిన చరిత్ర. ఇంకా ఇవాళ వచ్చిన సమస్య ఏదైతే ఉందో దాన్ని అదే విధంగా కొట్లాడతారు, అదే విధంగా సాధించేదానికి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏళ్ళని బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, తర్వాత కేసీఆర్ గారి ఇల్లు కానివ్వండి, జనంతో నిండిపోతా ఉంది. తర్వాత దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు ప్రజలు. ఎక్కడికక్కడ రోజు వీధులలోకి వచ్చి వ్యతిరేకిస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ స్పందన తెలియజేసినందుకు మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. భరత్ గారు థ్యాంక్ యూ అండి.